తలలో అయ్యేటప్పటికి డాండ్రఫ్ అని అనుకుంటారు. హ్మ్. జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. చేప పొట్టులాగా ఊడిపోతుంది చర్మం పైన. హ్మ్. తెల్లగా మొత్తం పౌడర్ లాగా రాలిపోతూ ఉంటుంది. తర్వాత చాలా మందికి ఎర్రగా కందిపోయినట్టు అవ్వడం, ఒక రకమైన దద్దుర్లాగా తేలడం, స్కిన్ డిజార్డర్ అనే చర్మ వ్యాధి అనే చెప్పాలి. కొంతమందిలో చాలా డిఫరెంట్‌గా అవుతుంది. తల నుంచి మొదలుకొని పాదాల వరకు ఎక్కడైనా అవ్వచ్చు. మరీ ముఖ్యంగా చెక్కిళ్ళ పైన, మెడ కింది భాగంలో, తలలో కూడా అవుతుంది. వీపు మధ్యలో ఎక్కడెక్కడైతే చెమట ఎక్కువ వస్తున్న ప్రాంతాల్లో అవ్వడానికి ఎక్కువ ఛాయిస్ ఉంది. ఆ విధంగా లక్షణాలు కనిపిస్తాయి సోరియాసిస్‌కి. అయితే కొన్ని రకాల డిజార్డర్స్ వల్ల వస్తుంది. అంటే ఓకే. అదో రకమైన రక్తదోషం అనే చెప్పాలి. అలాగే ఇది మరీ క్రానిక్ స్కిన్ డిజార్డర్ అని చెప్పాలి హుహు. తప్పనిసరిగా. ఇది మనం అలక్ష్యం అది చేస్తే ఏంటంటే సోరియాటిక్ రుమాటిక్ ఆర్థరైటిస్‌గా మారే ప్రమాదం కూడా ఉంది. సోరియాటిక్ రొమాటిక్ ఆర్థరైటిస్. యెస్. ఓకే. ఎప్పుడైతే సోరియాసిస్ వస్తుందో దాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకోవడం ప్రయత్నం చేయాలి. సోరియా ఊర్జా అని చెప్పేటటువంటిది ఇది టోటల్‌గా సోరియాసిస్‌కి పనిచేస్తుంది. అలాగే దద్దుర్లు కానీ, ఇచ్చింగ్, మామూలుగా ర్యాషెస్ హ్మ్. ఇలాంటి వాటికన్నింటికి స్కేల్స్ లాగా ఊడిపోతుంది శరీరం పైన. దద్దుర్లాగా ఎర్రగా శరీరం అంతా కందిపోయినట్టు అవుతుంది. దీనికి ఇందాక చెప్పినట్టు వయస్సుతో సంబంధం లేదు. ఎవరికైనా అవ్వచ్చు. నుదురు పైన, చెక్కిళ్ళ పైన, మెడల పైన, మధ్య వీపు ప్రాంతంలో ఎక్కువ స్వెట్టింగ్ వస్తున్న ప్రాంతంలో ఎక్కువగా ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. తలలో కూడా అవుతుంది. ఓకే. అందరూ సోరియాటిక్ డాండ్రఫ్ ఏమనుకుంటారంటే అంటారు. తలలో అయ్యేటప్పటికి డాండ్రఫ్ అని అనుకుంటారు. హ్మ్. జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో యెస్. జనరల్‌గా సోరియాసిస్ అంటే మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి యెస్. కంటిన్యూయస్‌గా. యెస్. మరి ఈ మెడికేషన్స్ అనేవి ఇవి కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా? అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ వరకైనా వాడాలి. రికమెండెడ్ 3 మంత్సే, కానీ అడిషనల్‌గా ఒక 6 మంత్స్ వాడినట్లయితే తగ్గిపోతుంది. తిల్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ హ్మ్. మామూలుగా ఇంటర్నల్‌గా తిల్ ఆయిల్, ఘీ, తర్వాత దెన్ ఎరెండా ఇవి ఇంటర్నల్‌గా పనిచేస్తుంటాయి. ఇదేంటంటే ఒక రకమైనటువంటి పద్ధతిలో తయారు చేస్తారు కనుక అవి ఆల్రెడీ ఇంటర్నల్‌గా ఈ ఎరెండా తైలం ఉంటుంది, సీసం తైలం ఉంటుంది. వీటేంటంటే స్కిన్ స్మూత్‌నెస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎరెండా తైలం. ఘీ కూడా అలాగే పడుతుంది. ఓకే. ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. చాలా సేఫ్‌గా పనిచేస్తుంది మెడిసిన్. ఈ క్యాప్సూల్స్ వచ్చేసి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, భోజనానంతరం వాడుతూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శరీరం అంతా కూడా ఎప్పుడు వెట్‌గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకే. ఎక్కువ సార్లు వాష్ చేస్తూ ఉండాలి శరీరాన్ని. రకరకాల హ్మ్. సబ్బులు మార్చుతూ వాడకూడదు. కొంతమందికి దురద ఉంటుంది యెస్. బాగా దురద, అంతా. ర్యాషెస్ అదే చెప్తున్నాను. ఇచ్చింగ్ అలాంటివి కూడా ఈ ఈ గోళీలతో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో చూసారు కదా వ్యూయర్స్, బీ బెటర్ వాళ్ళది సోరియా ఊర్జా. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఈ క్యాప్సూల్స్ అనేవి 60 సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ దీంట్లో ఉంటాయి. అండ్ రోజుకి 2 వాడాలి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే వాడుకోవచ్చు. సో ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.